ఇప్పటికి గూడా మా పల్లెల్లో పీర్ల పండుగొస్తే హిందువులు, ముస్లిం కలిసే చేసుకుంటారు. ముస్లిం ఇన్ ద సెన్స్ ఇంకా వాళ్ళంతా. ఒక రకంగా చెప్పాలంటే పీర్ల పండుగలు ఎత్తుకునే పీర్లన్నీ కూడా హిందువులే ఉంటాయి. నాకు గుర్తుండి మా చిన్నతనం చూసిన వాళ్ళల్లో హ్మ్. పీర్లు ఇప్పుడు మా సొంత గ్రామంలో ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఒక పీరు ఉంటది. ఓహ్! ఎక్కువ పీర్లేంటంటే ఇంటికొక పీరు పెట్టుకుంటారు. ఓకే. ఆడ నాకు తెలిసి 9 పీర్లో, 11 పీర్లో ఉంటాయి. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఓకే. ఒక్కొక్క పీరు ఒకళ్ళ దగ్గర ఉంటది. ఆ అవును. నిర్వహణ బాధ్యత, దాని అజమాయిషి మొత్తం మళ్ళీ ముస్లిం కమ్యూనిటీ కింద ఉండొచ్చు గానీ, అవును. ఈ పీర్లనేది ఈ గ్రామంలో ఇప్పుడు మా ఊరికి తిరణాలంటే ఉరుసే మాకు. అవును. ఆ ప్రాంతం అంటే మేము వెస్టర్న్ ప్రకాశం అనుకోండి. అవును. మాది మార్కాపురం డివిజన్ నుంచి ఇటు కడపొచ్చినప్పుడు మాకు తిరణాలంటే ఉరుసే. మా అవును. ఊర్లో రామాలయం ఉంది, శివాలయం ఉంది, అన్నీ చేస్తారు. కానీ ఊరి తిరణాలన్నప్పుడు ఉరుసే చేస్తారు. ఓకే. అక్కడ ఒక సమాధి ఉంటుంది. దాని కింద ఆ పేరు గూడా ఏముందో తెలియదు చిన్నప్పటిది. ఈ పీర్ల పండుగల దగ్గర ఉంటది. మా దగ్గరున్న తుమ్మల చెరువు అనేది ఆంధ్రప్రదేశ్‌లోనే పీర్ల పండగకి చాలా ప్రసిద్ధి. హ్మ్. పెద్ద గుండం అంటే ఇప్పుడు తల్లుబాడు మండలం తుమ్మల చెరువు ఉంటుందనమాట. అక్కడ పీర్ల పండగొస్తే ఆ రోజుల్లో దాదాపు 30, 40 వేల మంది పోగయ్యేవాళ్ళు అక్కడికి. అవును. నేను చెప్తుంది దాదాపు 30, 35 ఏళ్ల కిందట. సో, ఇక్కడ మతదానికన్నా గాని ఒక సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అవును. దాని ప్రకారం పేర్లు పెట్టుకుంటారు. ఓకే. మన దగ్గరున్న సిద్ధారెడ్డి, సిద్ధ ఈళ్ళంతా అవును. వచ్చింది అక్కడి నుంచి వస్తారు కదా!